హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సంచలన తీర్పుతోటి రాజకీయ పార్టీల్లో గుబులు మొదలైందా అంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. రాజకీయ పార్టీలు విరాళాల పేరు మీద బ్లాక్ మనీని సేకరిస్తున్నారంటూ కూడా అపవాదు వచ్చింది. 2018లో నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి ఎలక్ట్రో బిల్లు నిజంగా అది రాజకీయ పార్టీల వరంగా మారింది. బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకునే ఉద్దేశంతోటి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి ఈ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తి విరుద్ధం అంటూ కూడా నిన్న సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. ఎలక్ట్రో బాండ్లు రాజకీయ పార్టీలు సేకరించడం ఇది నిజంగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, దానితో పాటు ఈ విరాళాలు ఎవరిచ్చారు అని చెప్పకుండా నిగూఢంగా ఉంచడం అనేది సమాచార హక్కు చట్టాన్ని తూట్లు పొడిచినట్టు అవుతుంది. ఖచ్చితంగా ఇన్ని రోజులు అంటే 2018లో నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి ఈ సవరణ బిల్లుతోటి 2018 నుంచి రాజకీయ పార్టీలు సేకరించిన నిధులను ఖచ్చితంగా వెల్లడించాల్సిందే. ఎవరెవరు ఎక్కడి నుంచి ఎంతమంది ఎన్ని ఎలక్ట్రో బాండ్లను సమర్పించారంటూ కూడా సుప్రీంకోర్టు గడువు విధించింది. ఎన్నికల కమిషన్కు తమ నిధుల సేకరణ వివరాలను ప్రకటించాల్సి ఉంటుందని కూడా సంచలన తీర్పు ఇవ్వడంతో రాజకీయ పార్టీలలో గుబులు మొదలైంది. రాజకీయ పార్టీలో దడ మొదలైంది. రాజకీయ పార్టీలు వణుకుతున్నాయంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. నరేంద్ర మోడీ గారు తమ పార్టీ బలోపేతం చేసుకోవడానికి, తమ దగ్గర ఉన్నటువంటి బ్లాక్ మనీ వైట్ చేసుకోవడానికి, తమకు అనుకూలంగా ఉండాలని చెప్పి సవరణ బిల్లు తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ ఇదే ఆసరాగా చేసుకొని అన్ని రాజకీయ పార్టీలు తమ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకునేటువంటి వేదికగా తయారు చేసుకుంది ఎలక్ట్రో బాండ్ల విధానం. 2018 నుంచి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన ఈ సవరణ తర్వాత అత్యధికంగా 90% ఎబోవ్ భారతీయ జనతా పార్టీ సుమారు 1000 కోట్ల రూపాయల నిధులు సేకరించినట్టు కూడా ఏడీఆర్ రిపోర్ట్ చెప్తా ఉన్నాయి. దాని అడ్డదారిలో ఈ బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకుందంటూ ఆరోపిస్తున్నారు ప్రజాస్వామికవాదులు. అసలు ఎలక్ట్రో బాండ్స్ అంటే ఏంటంటే రాజకీయ పార్టీలు తమ పార్టీ మనుగడ కోసం ఆదాయం డబ్బులు అవసరం ఉంటాయి కాబట్టి వాళ్ళు ప్రజల నుంచి బాండ్ రూపంలో తీసుకోవచ్చు అంటూ ఒక సవరణ బిల్లును తీసుకొచ్చారు. ఇవి కూడా కాల పరిమితి ఏమి ఉండదు. ఇవి కేవలం నిర్దేశించినటువంటి బ్యాంకు మాత్రమే. అంటే ఇక్కడ ఇప్పుడు ఎస్బీఐ మాత్రమే రిలీజ్ చేస్తుంది. అది 1000 రూపాయలు, 10,000, ₹1,00,000, ₹1,00,00,000 బాండ్ రిలీజ్ చేస్తుంది. ఎవరైనా ఇష్టంగా వెళ్ళి అది కొనుక్కొని తమకు నచ్చినటువంటి పార్టీకి విరాళంగా ఇవ్వచ్చు. అయితే ఈ ఇస్తున్నటువంటి బాండ్ మీద ఎలాంటి పేరు కానీ, ఎవరు ఇస్తున్నారు, ఎవరు కొనుగోలు చేసినటువంటి వివరాలు మాత్రం ఉండవు. కేవలం అది చెల్లుబాటే అమౌంట్గా ఉంటుంది. అంటే ఒక రకంగా ₹1000 బాండ్ కొన్నామంటే అది ఒక ₹1000 నోటుగా భావించవచ్చు. అది ఎవరికిచ్చినా ఆయా రాజకీయ పార్టీలు తమ బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ వెళ్ళి అవి డబ్బులు డ్రా చేసుకుంటాయి. అప్పుడు బ్లాక్ మనీ కాస్త వైట్ మనీగా అవుతుంది. ఇట్లా ప్రాంతీయ పార్టీలలో డిఎంకే పార్టీ అత్యధికమైనటువంటి నిధులు సేకరించినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ నిధులను సమకూర్చినట్టు, వైసీపీ పార్టీ కూడా నిధులను సమకూర్చుకున్నట్టు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రాంతీయ పార్టీలు ఈ ముసుగులో చాలా కోట్ల రూపాయలని బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకున్నారంటూ వాదనలు వస్తున్నాయి. బ్లాక్ మనీ కాదు, ఇది ఒక బ్రైబ్ను ఎంకరేజ్ చేసినట్టుంది ఈ ఎలక్ట్రో బాండ్ అని కూడా ప్రజాస్వామ్యవాదులు చెప్తున్నారు. అంటే లంచం ఇచ్చినట్టు ఒక సంస్థకు లేదా ఒక వ్యక్తి ప్రయోజనం చేకూరిస్తే డైరెక్ట్ డబ్బులు లంచం రూపంలో తీసుకోకుండా ఎలక్ట్రో బాండ్ రూపంలో సేకరించారు. కార్పొరేషన్ కంపెనీలు, బడా కాంట్రాక్టర్లు, ఇండివిజువల్ పర్సన్స్ ఈ బాండ్ను కొనుగోలు చేసి తమకు అనుకూలంగా పనిచేసిన రాజకీయ పార్టీ అంటే పాలనలో ఉన్నట్టు అధికారంలో ఉన్నట్టు రాజకీయ పార్టీలకు పని చేయించుకొని ఈ ఎలక్ట్రో బాండ్లను పార్టీలకు విరాళంగా ఇచ్చారని చెప్పి తెలుస్తుంది. అందుకే సుప్రీంకోర్టు సంచలనం తీర్పు ఇచ్చింది. ఇది బ్రైబ్ను ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. ఇది క్విట్ ప్రోకోను ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. ఇది బ్లాక్ మనీని వైట్ మనీ చేసినట్టు అవుతుంది. ఇది ప్రజాస్వామిక స్ఫూర్తికి విరుద్ధము, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొనడం జరిగింది. అయితే అంతేకాదు, ఇంతవరకు మీరు తీసుకున్నటువంటి ఈ బాండ్ల వివరాలని ఖచ్చితంగా ఎవరు ఎన్ని బాండ్లు ఇచ్చారు, ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఎవరి ద్వారా వచ్చాయంటూ కూడా వివరాలు చెప్పాల్సిన బాధ్యత ఉందంటూ కూడా సుప్రీంకోర్టు చెప్తుంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఇన్ని రోజులు ఎక్కడి నుంచి తీసుకున్నామో చెప్పే అవకాశం లేదు కాబట్టి, చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి స్వయంగా చాలా రాజకీయ పార్టీలు మా దగ్గర 400 కోట్లున్నాయి, 800 కోట్లున్నాయి, ఎలక్ట్రో బాండ్స్ వచ్చాయి, విరాళాలు వచ్చాయి అంటూ స్వయంగా రాజకీయ పార్టీ నాయకులే ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు వాళ్ళకు తలనొప్పిగా అవుతుంది. ఇవన్నీ కూడా మరో స్కామ్ కాబోతుందా అంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. ఈ రాజకీయ పార్టీలు సేకరించినటువంటి బాండ్ల వివరాలను బయట పెడతా అంటూ మళ్ళీ నరేంద్ర మోడీ గారు రాజకీయ పార్టీలని ఆడుకునే అవకాశం ఉంది. రాజకీయ పార్టీలను బ్లాక్మెయిల్ చేసే అవకాశం నరేంద్ర మోడీ గారి చేతిలో మరో పాశుపస్త్రం కానుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే
మనకు తెలుసు నరేంద్ర మోడీ గారికి గిట్టని రాజకీయ పార్టీలను ఏ విధంగా, రాజకీయ నాయకులను ఏ విధంగా భేదించాడో మనకు తెలుసు. సంస్థలను సిఐడి, సిబిఐ ఎన్ఫోర్స్‌మెంట్‌లను సంస్థలను వాడుకుంటూ తనకు నచ్చనటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకులను, రాజకీయ పార్టీ వ్యక్తులను ఏ విధంగా వేధించాడో మనందరం చూసిందే. ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీని ఖచ్చితంగా ఎలక్ట్రో బాండ్ సేకరించాయి కాబట్టి ఆ స్కీము పేరు మీద అన్ని రాజకీయ పార్టీలను బ్లాక్‌మెయిల్ చేయబోతాడంటే అవుననే సమాధానం వస్తుంది. మనం వేచి చూద్దాం. రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారు ఈ ఎలక్ట్రో బాండ్‌లో స్కీమ్ పేరు మీద రాజకీయ పార్టీలను ఏ విధంగా ట్రీట్ చేస్తాడు? వేధిస్తాడా? తాను కూడా చెప్పాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి తను కూడా నిజాయితీగా తన బాండ్లు వివరిస్తాడా ఏంటో అనేది రాబోయే రోజుల్లో చూద్దాం.